10 pounds 10 pounds పే చేసినట్టయితే ఓకే దట్ హౌస్ ఈస్ యువర్స్, ఆ హౌస్ మీదే అని చెప్పేసి ఆన్ జైన్ చెప్తూ ఉంది. సార్ అజిల్ చెప్తున్నాడు, అయ్యో ఆన్ జైన్ ఈ కాలంలో ఇండ్లను ఓకే ఈ కాలంలో ఇండ్లు కొనడము పెద్ద సమస్య ఏమి కాదు. ఓకే ఓ 10 పౌండ్లు పాడేసినాం అంటే ఇఫ్ యు స్పెండ్ 10 పౌండ్స్ ద హౌస్ ఈజ్ అవర్స్. ఎవ్రీడే న్యూస్ పేపర్ లో మనకు వస్తుంది ఓకే పే జస్ట్ 1 రూపీ అండ్ టేక్ యువర్ ఫేవరెట్ టీవీ టు యువర్ హోమ్ అని చెప్పేసి. ఇన్ అవర్ టీవీ ఇన్ అవర్ పేపర్స్ న్యూస్ పేపర్స్ వి ఫైండ్ ఏం కనిపిస్తుంది మనకు, వి ఫైండ్ ద పీపుల్ సేయింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ గివెన్ ఓకే వాట్ ఈస్ గివెన్ ఇట్ సేస్ pay just 10 pounds, pay just sir pay just 1 rupee and take your home your favorite టీవీ ఆర్ ఫేవరెట్ బైక్ అని. అంటే ఇంకా 1 రూపీ కట్టితే మొత్తం మనది కాదని నేను చెప్పుకున్నాం కదా, అన్లెస్ యూ క్లియర్ ఆల్ యువర్ ఇన్స్టాల్మెంట్స్ దట్ ఈస్ నాట్ యువర్స్. అయితే సో ఇక్కడ చెప్తున్నాడు, ఆమె ఆశ్చర్యపోయినప్పుడు అంటున్నాడు వై ఎస్ యూ జస్ట్ పే 10 pounds అండ్ ఇట్స్ యువర్స్. అయ్యో ఆన్ జైన్ అందులో ఏముంది, జస్ట్ 10 pounds పే చేయండి, ద హౌస్ ఈస్ యువర్స్. Jack, you see on Jane, we realize how uneconomic it is to go on paying rent year after year when you can buy and enjoy a home of your own. Okay, for 10 pounds and a few quarterly payments, of course. Why be Mr. Tenant when you can be Mr. Owner? Jack చెప్తున్నాడు. Okay, you see on Jane చూడండి, we realize how uneconomic it is టు గో ఆన్ పేయింగ్ రెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. వాళ్ళ దేశంలో సంవత్సరానికి ఒకసారి కడతారు రెంట్, మన దగ్గర నెలకి మనం కడతాం కదా. అక్కడ ఏం చేస్తారంటే క్వార్టర్లీ పేమెంట్స్ కానీ 3 months కి ఒకసారి కానీ 6 months కి ఒకసారి కానీ కట్టుకుంటూ ఉంటారు. సో ఆన్ జైన్ మేము ప్రతి సంవత్సరము అలా రెంట్ పే చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్ఎకనామిక్ గా అనిపించింది. మనం 5,000 నెలకు కడతనే ఉంటాం. మనం ఒక 20 సంవత్సరాల నుంచి రెంట్ హౌస్ లో ఉంటూనే ఉంటాం, కడతనే ఉంటాం 20 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ ఎప్పటికి కూడా ఆ ఇల్లు మన సొంతం కాదు. సో దాన్ని ఏం టర్మ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ, అన్ఎకనామిక్ అని చెప్తున్నాడు. వి ఫెల్ట్ ఇట్ అన్ఎకనామిక్ టు గో ఆన్ పేయింగ్ రెంట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ when you can buy and enjoy a home of your own for 10 pounds and a few quarterly payments, of course. సో ఏం చెప్తుంది జాక్, సో 10 pounds పే చేసేసి తర్వాత ఓకే ఫైన్, తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ క్వార్టర్లీ పేమెంట్స్ 10 pounds పే చేసిన తర్వాత ఒక ఫ్యూ క్వార్టర్లీ పేమెంట్స్ పే చేసేస్తే నువ్వు టెనెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. టెనెంట్ అంటే కిరాయిదారు. వై బి మిస్టర్ టెనెంట్ వెన్ యూ కెన్ బి మిస్టర్ ఓనర్. మిస్టర్ ఓనర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు వెన్ యూ కెన్ బికమ్ మిస్టర్ ఓనర్, వై డు యూ వాంట్ టు బికమ్ మిస్టర్ టెనెంట్. మిస్టర్ ఓనర్ గా ఉండే ఛాన్స్ నీకున్నప్పుడు మిస్టర్ టెనెంట్ గా ఎందుకు ఉండాలి అని చెప్పేసి జాక్ అన్నాడు. జాక్ అన్నటువంటి ఆ విషయంలో కూడా మనం ఏకీభవించవచ్చు. సో వాట్ జాక్ సెడ్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. సో వై బి మిస్టర్ టెనెంట్ వెన్ యూ కెన్ బి మిస్టర్ ఓనర్. అప్పుడు ఆన్ జైన్ అంటుంది, ఐ సి ఎస్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్, ఐ సి ఎస్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్. మీరు చెప్పినటువంటి విషయంలో కూడా అర్థం ఉంది. దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. సంథింగ్ అంటే ఏంటిది ఇక్కడ, సమ్ మీనింగ్ అన్నట్టు. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ అంటే ఏంటిది, దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. ఈవెన్ సో you must be getting on very well to keep up a place like this. అయితే మరి ఆ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అంటే, ఎంత పెద్దదిగా ఉంది ఆ ఇల్లు అని అంటే, ఆన్ జైన్ ని ఆ ఇల్లు మొత్తం తిప్పి చూపించారు. చూపించిన తర్వాత జాక్ ఒక సందర్భంలో అన్నాడు, ఆన్ జైన్ మేము మొత్తం ఇల్లు చూపించాము, వి హావ్ షోన్ యూ ఎవ్రీథింగ్, నౌ యూ మస్ట్ బి టైర్డ్, అలసిపోయి ఉంటారు, కూర్చోండి అన్నాడు. అంటే ఆ ఇల్లు బహుశా చాలా పెద్దదిగా ఉంది. మరి ఆ ఇల్లంతా కూడా తిరిగి చూపించేసరికి అలసిపోయింది ఏమే అని అంటే, బహుశా ఆ ఇల్లంతా కూడా చాలా పెద్దదిగా ఉండొచ్చు. సో అంత పెద్ద ఇల్లుని మనం మెయింటైన్ చేయాలి అని అంటే, ఓకే అంత పెద్ద ఇల్లుని మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర చాలా డబ్బు కూడా కావాలి. ఓకే చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, కొద్దిగానే ఫర్నిచర్ మనం కొనుక్కుంటాం. బట్ పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఫర్నిచర్ కొనాల్సి వస్తుంది. ఆ ఎక్కువ అలంకారాలు మనం చేయాల్సి వస్తుంది. ఆ ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్ ఎక్కువగా చేయించాల్సి వస్తుంది. సో ఆ ఇంటికి సరిపడే పెద్ద టీవీ కొనాల్సి వస్తుంది. ఆ ఇంటికి సరిపడే పెద్ద సోఫా సెట్లు కొనాల్సి వస్తుంది. సో ద మోర్ బిగ్ ద హౌస్ ఇస్, ద మోర్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ ఇట్. సో కాబట్టి ఆన్ జైన్ అంటుంది, యూ మస్ట్ బి గెట్టింగ్ ఆన్ వెరీ వెల్, యూ మస్ట్ బి గెట్టింగ్ ఆన్ వెరీ వెల్ టు కీప్ అప్ ఏ ప్లేస్ లైక్ దిస్. అంటే ఇటువంటి ఒక ప్లేస్ ని మెయింటైన్ చేయడానికి
మీరు బాగానే డబ్బులు సంపాదించాలి కదా, మరి అంత డబ్బు సంపాదిస్తున్నారా అని చెప్పేసి అడిగింది. అప్పుడు జిల్ అంటుంది, ఓ ఈస్ ఆన్ జేన్, హా ఆన్ జేన్, హీ అంటే ఎవరు ఇక్కడ? జాక్. జిల్ చెప్తుంది, జిల్ అనేటువంటి ఆవిడ జాక్ వాళ్ళ భార్య. సో చెప్తుంది, హో ఈస్ ఆన్ జేన్, హా ఆన్ జేన్ ఈస్, ఆయన మంచిగానే డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. వై ఓన్లీ లాస్ట్ ఇయర్ ఈ హ్యాడ్ 5 shilling రైస్, డింట్ యు జాక్? ఓకే, వై? ఇక క్వశ్చన్ అడుగుతూ, ఓన్లీ లాస్ట్ ఇయర్, అయ్యో లాస్ట్ ఇయరే. ఓకే, ఆయనకు 5 షిల్లింగ్స్, షిల్లింగ్స్ అనేటువంటివి వాళ్ళ కరెన్సీ అన్నమాట. వాళ్ళ పౌండ్స్, పౌండ్స్ తర్వాత వచ్చేటువంటి మిగతావి. మనం ఏ విధంగా అయితే రూపాయ, పైసా, ఇంత ముందుకు ఆటన్నా, చారన్నా, భారన్నా, అన్నాస్ అంటుంటాం కదా, అట్లాగే వాళ్ళ దగ్గర షిల్లింగ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఓకే, సో వాళ్ళ కరెన్సీలు. సో లాస్ట్ ఇయరే, ఓకే, ఒక లాస్ట్ ఇయరే ఆయనకు 5 షిల్లింగ్స్ జీతం పెరిగింది. డింట్ యు జాక్? ఏం జాక్, పెరిగింది కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది జాక్ మాడెస్ట్లీ. సో ఆయన జీతం పెరిగిందనేటువంటి విషయం చెప్తూ ఉన్నప్పుడు జాక్ ఏ మాత్రం కూడా గర్వం లేకుండా, ఇంత ముందుకి మనకు ఒక పదం ఉంది, మాడెస్టీ అనేటువంటి పదం నిన్న చెప్పుకున్నాం. హంబ్లీ, HUMBLY, హంబ్లీ అంటే నిగర్వంగా, ఎటువంటి గర్వం లేకుండా. ఓకే, జాక్ చెప్తున్నాడు, ఆఫ్ కోర్స్ దట్ వాస్ నథింగ్ రియల్లీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 దిస్ క్రిస్మస్. ఆఫ్ కోర్స్ దట్ వాస్ నథింగ్ రియల్లీ, అంటే నిజంగా చెప్పాలి అని అంటే దట్ వాస్ నథింగ్. ఆ 5 షిల్లింగ్స్ పెరగడం అనేటువంటిది పెద్ద పెరుగుడేమీ కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 10 దిస్ క్రిస్మస్, ఈ క్రిస్మస్ కి నేను 10 pounds, సో 10 షిల్లింగ్స్ రైజ్ ని, అంటే 10 షిల్లింగ్స్ పెరుగుతాయి ఈ క్రిస్మస్ కి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆన్ జేన్ సడన్లీ, మనము ఎప్పుడైనా సరే ఒక ప్లే రాసేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి, బ్రాకెట్ లో ఇచ్చినటువంటి ఇటువంటి పదాలను మనము రాసేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకొరకంటే వాళ్ళు ఉపయోగించినట్టు వాళ్ళు, అంటే మనకు ఈ డ్రామాని ఎనాక్ట్ చేసేటప్పుడు, ఈ డ్రామాని మనము ప్లే చేయాలి అన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉండాలి అనేటువంటిది మనకి బ్రాకెట్ లో ఉన్నటువంటి పదాలు ఎక్కువగా సహాయపడుతూ ఉంటాయి. సో ఆన్ జేన్ సడన్ గా ఇది రియలైజ్ అయింది, ఆమె రియలైజ్ అయ్యే విధంగా చెప్తుంది, జాక్ ఐ హావ్ జస్ట్ థాట్ ఆఫ్ సంథింగ్, దట్ కార్ ఇస్ ఇట్ యువర్స్? ఓకే, ఈ ఇల్లు ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నారని చెప్పినారు కదా, అప్పుడు సడన్ గా ఆమెకు గుర్తుకొచ్చింది, జాక్ అని పిలిచింది. జాక్ అనేటువంటి పదం తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది. ఇక వి ఫైండ్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్ హియర్. ఆశ్చర్య చిహ్నం అంటాం తెలుగులో దీన్ని. ఆశ్చర్యం అంటే సర్ప్రైజ్. సో ఆమె సర్ప్రైజ్, జాక్ అని పిలిచింది. ఐ జస్ట్ థాట్ ఆఫ్ సంథింగ్, నాకేదో సడన్ గా ఒక విషయం గుర్తుకొచ్చింది. దట్ కార్ ఈజ్ ఇట్ యువర్స్? ఆ కార్ నాకు చూపించావు కదా క్రింద సెల్లార్లు, ఆ కార్ మొత్తం నీదేనా, ఆ కార్ నీదేనా అని చెప్పేసి అడిగింది. ఓకే, జిల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆర్స్, ఆ కార్ మాదే అని చెప్పేసి జిల్ అంది. ఆన్ జేన్ ఆల్ యువర్స్, ఆ కార్ మొత్తం మీదేనా? అరే, కార్ మొత్తం ఒకరిది కాకుండా సగం మందిది ఉంటది ఏమన్నా? ఓకే, ఈ క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంది, అవునా కదా? ఆల్ యువర్స్ అని చెప్పేసి అడిగింది. అంటే ఈ కార్ మొత్తం మీదేనా, అంటే ఈ కార్ మొత్తం మీ సొంతం అయిందా అని అడుగుతుంది అనమాట ఆన్ జేన్. ఈ కారు మొత్తము మీ సొంతం అయిందా అన్నప్పుడు జాక్ చెప్తున్నాడు, వెల్ నో, నాట్ ఎగ్జాక్ట్లీ ఆల్, అంటే నిజం చెప్పాలంటే కార్ మొత్తం ఇంకా మా సొంతమేమి కాలేదు. అంటే ఇక్కడ ఏంటిది అని అంటే నార్మల్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే, మనకు ఒక కారు కొన్నాము లేదా బైక్ కొన్నాము. ఓకే, ఆ బైక్ అంతా కూడా మన సొంతం కావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్స్టాల్మెంట్స్ కడితేనే మన పేరు మీద వస్తుంది. ఓకే, ఫస్ట్ బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ పేరు ఉంటుంది వెనకాల. బ్యాంక్ లోన్ అంతా క్లియర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి. మనం బ్యాంకుకి వెళ్ళి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వి హావ్ టు బ్రింగ్ ఎన్ఓసి అంటారు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఇతను బ్యాంక్ కు సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా క్లియర్ చేశాడు అని ఆ ఎన్ఓసిని తీసుకొని పోయి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ లో మనం సబ్మిట్ చేస్తే అప్పుడు ఒక కొత్త ఆర్సి మన పేరు మీద ఇస్తారు. దాని వెనకాల బ్యాంకు పేర్లు ఇట్లా ఉండవన్నమాట. ఓకే, సో నిన్ననే చెప్పాను, ఎవరైనా మీ పేరెంట్స్ బైక్ కానీ కార్ కానీ లోన్ మీద కొని ఉన్నట్టయితే ఒకసారి దాని వెనకాల చూడమని చెప్పేసి, హైపోథికేటెడ్ టు అని చెప్పేసి ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ఇదే ఉద్దేశంతో అడుగుతుంది అనమాట. అంటే కార్ మొత్తం కూడా మొత్తం డబ్బులు పే చేసి తీసుకున్నారా, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకున్నారా అని చెప్పేసి. ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటే మటుకు ఈ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ అయ్యేంత వరకు ఆ కార్ వీళ్ళది సొంతం కాదు అన్నట్టు. సో వాడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, బట్ అది సొంతము
వీళ్ళది కాదు అనేటువంటిదే ఉంటుంది. రైట్. సో అప్పుడు ఈయన చెప్తున్నాడు జాక్. వెల్ నో నాట్ ఎగ్జాక్ట్‌లీ ఆల్. నిజం చెప్పాలంటే ఈ కార్ మొత్తం అయితే మాది కాదు. హౌ మచ్ ఆఫ్ ఇట్? ఓకే. సరే మరి మీ భాగం మీ కార్‌కి కట్టినటువంటి అమౌంట్‌కి ఎంత భాగం మీ సొంతమైంది? హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్స్? ఓహ్! ఐ షుడ్ సే ద స్టీరింగ్ వీల్, వన్ ఆఫ్ ద టైర్స్ అండ్ అబౌట్ 2 ఆఫ్ ద సిలిండర్స్. అంటే అంజేన్ మేము కట్టినటువంటి అమౌంట్‌కి ఒక స్టీరింగ్ వీల్ మా సొంతమైంది. వన్ ఆఫ్ ద టైర్స్ 4 టైర్‌లలో ఒక టైర్ సొంతమైంది. అండ్ అబౌట్ 2 ఆఫ్ ద సిలిండర్స్ కార్ లోపట ఉండేటువంటి సిలిండర్‌లు ఉంటాయన్నమాట కార్‌లో. వన్ ఆఫ్ ద 2 సిలిండర్స్ అండ్ అబౌట్ 2 సిలిండర్స్ కార్‌లో ఉన్నటువంటి 2 సిలిండర్‌లు మా సొంతమైంది. బట్ డోంట్ యూ సీ దట్స్ ద వండర్‌ఫుల్ థింగ్ అబౌట్ ఇట్. అరే అంజేన్ ఎంత భాగం సొంతమైందని కాదు. మీకే ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటదా అంజేన్ ఆ కార్‌లో తిరుగుతూ ఉంటే అని చెప్పేసి జిల్ చెప్పింది. అంజేన్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ వండర్‌ఫుల్ అబౌట్ ఇట్. అప్పుడు అంజేన్ ఏం చెప్పింది? నాకు ఏ మాత్రం వండర్‌ఫుల్ అందులో కనిపించట్లేదు. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ వండర్‌ఫుల్ ఇన్ ఇట్ అని చెప్పేసి అంజేన్ చెప్పింది. ఓకే. I don't see anything wonderful about it. But there is Aunt Jane, you see, although we could never buy a car outright, we can enjoy all the pleasures of motoring for a mere £5 down. అరే ఆంట్ జేన్ మనము ఒకేసారి అన్ని లక్షలు పోసి కార్ కొనలేం. ఔట్‌రైట్‌గా ఒకేసారి కొనలేం. కానీ మనం చిన్న కొద్దిగా అమౌంట్ కట్టేసి £5 డౌన్ పేమెంట్ అంటాం కదా మనం. £5 పాడేసినామంటే కార్ మనకిస్తాడు. ఎంత ప్లెజర్ ఉంటదా ఆంటీ ఆన్ జేన్ మోటరింగ్ అంటే మోటార్ కార్ తిరగడం. ఓకే. ఆ మోటరింగ్ చేస్తూ ఉంటే, కార్ నడుపుతూ ఉంటే, కార్‌లో తిరుగుతూ ఉంటే ఎంత ప్లెజర్ ఉంటుంది అని చెప్పేసి జిల్ చెప్పాడు. ఓకే. అండ్ ద రెస్ట్ బై ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఐ సపోజ్. సో £5 కట్టాలి అని చెప్పినాడు. మిగతాదంతా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కడుతున్నారు కదా! అని చెప్పేసి ఆంట్ జేన్ అడిగింది. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడు మీరు దారిలోకొచ్చిన ఆంట్ జేన్. నౌ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఎగ్జాక్ట్‌లీ అని చెప్పేసి చెప్పినారు. ఓకే. ఆంట్ జేన్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ వాట్ అబౌట్ ద రేడియో? వాట్స్ ఇట్? సరే కార్ గురించి అయిపోయింది. ఇప్పుడు వాట్ అబౌట్ ద రేడియో? వాట్స్ ఇట్? సరే రేడియో గురించి చెప్పండి. మరి రేడియో సంగతేంటి? వెల్ దట్స్ ద జాక్ చెప్తున్నాడు. వెల్ దట్స్ ద అంజేన్ అది కూడా అంటే అది కూడా అంటే ఏంటిది? అది కూడా వీళ్ళేం జేషిండ్రు ఈఎంఐలోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌లోనే కొన్నారు. సో, ఇప్పటికి ఇల్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఉన్నది. కారు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లోనే కొన్నారు. రేడియో కూడా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లోనే ఉంది. అండ్ ద పియానో అంజన్ అడుగుతుంది. మరి పియానో సంగతేంటి? ఆఫ్ కోర్స్ అంజన్ అంటే నీళ్ళు నములుతున్నారక్కడ. అంటే దానర్థం ఏంటిది? అది కూడా వీళ్ళేం జేషినారు? ఇన్‌స్టాల్‌మెంట్స్‌లోనే కొన్నారు. అండ్ ఫర్నిచర్ మరి ఫర్నిచర్ సంగతేంటి? అని అడిగినారు. ఐయామ్ అఫ్రైడ్ సో అంజన్ ఐయామ్ అఫ్రైడ్ అనేటువంటిది ఒక ఫ్రేజ్ అన్నమాట. ఓకే. ఐయామ్ అఫ్రైడ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఫ్రేజ్ ఒకటి. అది కూడా అన్నట్టు. ఓకే. నిస్సహాయ స్థితిని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఐయామ్ అఫ్రైడ్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఐయామ్ అఫ్రైడ్ సో ఐ అని పదం ఇచ్చి మళ్ళీ ఐ ఇచ్చన్నారు. అంటే 2 సార్లు ఐ అనేటువంటి పదాన్ని ఇచ్చినారిక్కడ. అంటే నీళ్లు నములుతున్నాడు. అంటాం కదా! ఐ ఐ యామ్ అఫ్రైడ్ సో అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఈ ఫర్నిచర్‌ని కూడా వీళ్ళేం జేసినారు? ఈఎంఐలోనే కొన్నారు. Anjin. I suppose all you own is this leg. She points to one. అయితే ఫర్నిచర్‌కి, కుర్చీకి కానీ, సోఫాకి కానీ 4 కాళ్ళుంటాయి. సో, ఆమె అంటుందన్నమాట. కారులో ఏ విధంగా అయితే ఒక స్టీరింగ్ వీలు, 2 సిలిండర్లు, ఒక టైర్ వీళ్ళ సొంతమైందో, అట్లాగే ఈ ఫర్నిచర్‌లో ఒక కాలు చూయిస్తూ ఆమె చెప్తుందన్నమాట. బహుశా ఈ ఒక్క కాలు మీ సొంతమైంది కదా! అని చెప్పేసి ఆమె కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత ఆమె కుడివైపు ఉన్నటువంటి ఒక కాలు ఉంటుంది కదా కుర్చీకి. ఆ కుర్చీ కాలు పట్టుకొని చెప్తుందన్నమాట. ఈ కాలు మీ సొంతమైంది కదా! అని చెప్పేసి ఆమె ఒక కాలుని ఆమె కుడివైపు ఉన్నటువంటి కాలుని పట్టుకుంటే, అప్పుడు జిల్ చెప్తుంది. వెల్ నో యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్స్ దట్ వన్. షీ పాయింట్స్ టు అనదర్. అప్పుడు జిల్ ఏం చేసింది? అయ్యో! అంజేన్ ఈ కాలు కాదు అంజేన్ ఆ కాలు అని చెప్పేసి ఇంకొక కాలు అంటే ఆ కుర్చీకున్నటువంటి ఇంకొక కాలుని చూయించింది. ఇంకొక కాలు చూయించి, "ఈ కాలు సొంతం కాలేదు అంజేన్. ఆ కాలు సొంతమైంది" అని చెప్పేసి షీ పాయింట్స్ టు అనదర్. అయితే వాస్తవానికి మటుకు వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్‌కి కుర్చీలోని ఒక్క కాలు మటుకు ఇప్పటి వరకు వాళ్ళ సొంతమైంది. ఓకే.
and the rest belongs to Mr. Sage, I suppose. And the rest అంటే ఇక్కడ మిగతాది. And the rest belongs to Mr. Sage, I suppose. Mr. Sage అంటే ఎవరు ఇక్కడ అంటే అప్పులు ఇచ్చేటోళ్ళు, లోన్స్ ఇచ్చేటోళ్ళు, బ్యాంక్ వాళ్ళు. మిగతాదంతా కూడా మిస్టర్ సేజ్ కి సంబంధించింది కదా అని జిల్ ఎస్ అన్నాడు. అన్నాడు అని అని ఎస్ అని చెప్పేసి అన్నాడు. Anjan. Well, I'm not going to sit on Mr. Sage's spot for anyone. She stands up. Now, tell me, how much do all these installments come to? నేను ఈ సేజ్కు సంబంధించినటువంటి భాగం మీద నేను కూర్చోను అని చెప్పేసి లేచింది ఆమె. ఒకవేళ వీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కూర్చోవాలంటే ఏం చేయాలి? ఆ కుర్చీ కాలు కొట్టి కాలు మీద కూర్చోవాలి. ఆ పని మనం చేయలేం కదా. సో కాబట్టి ఏం చేసింది? వెల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ ఆన్ మిస్టర్ సేజ్ స్పాట్ ఫర్ ఎనీమోర్. నేను మిస్టర్ సేజ్ కుర్చీ మీద నేను ఏ మాత్రం కూడా కూర్చోను అని చెప్పేసి ఆమె అంది. షీ స్టాండ్స్ అప్ అని నిల్చుంది. నౌ టెల్ మీ, హౌ మచ్ డూ ఆల్ దీస్ ఇన్స్టాల్మెంట్స్ కమ్ టు? ఇప్పటి వరకు అన్ని వస్తువులు ఇన్స్టాల్మెంట్స్ లో కొంటున్నారు కదా మీరు. అయితే అన్ని ఇన్స్టాల్మెంట్స్, కారు కింద, బైక్ కింద, ఫర్నిచర్ కింద, రేడియో కింద, పియానో కింద అన్ని లెక్క చేసి చెప్పు. ఓకే, నెలకు ఎంత ఇన్స్టాల్మెంట్స్ మీరు కడుతూ ఉన్నారు అని. అప్పుడు జాక్ చెప్తున్నాడు, యాక్చువల్లీ అంటే జాక్ ఓకే ఆయనకు నోటికి కూడా లేదనమాట ఎంత కడుతున్నాడు అనేటువంటిది ఆయన నోటికి లేదు. ఈ టేక్స్ అవుట్ హిస్ పాకెట్ బుక్ అండ్ కన్సల్ట్స్ ఇట్. సో ఆయన జేబు లెక్కలు ఒక చిన్న బుక్ తీసుకున్నాడు, పాకెట్ బుక్ తీసుకొని దాంట్లో రెఫర్ చేస్తాడు, ఎంత కడుతున్నా అబ్బా కార్కి అది అని క్యాలిక్యులేషన్ చేశాడు. క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాడు, యాక్చువల్లీ టు 7 pounds 8 pence a week. ఏం చెప్తున్నాడు? యాక్చువల్లీ టు 7 pounds 8 pence a week. అంటే నెలకు ఎంత, వారానికి ఎంత కడతాడంటే వీక్. వీళ్ళ పేమెంట్స్ వీక్, వీళ్ళ శాలరీలు వీక్ వస్తాయి, వీళ్ళ పేమెంట్స్ కూడా వీక్లీ ఉంటాయి అన్నమాట. వారానికి ఉంటుంది జీతం వచ్చేది వారానికే ఉంటుంది, పేమెంట్స్ కూడా వారానికే ఉంటాయి. సో కాబట్టి యాక్చువల్లీ టు 7 pounds 8 pence a week. ఎంత కడుతున్నాడు? 7 pounds 8 ఇంత కడుతున్నాడు పెన్స్. మళ్ళీ ఇంతకుముందు మనం షిల్లింగ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగానే పెన్స్ అనేటువంటిది కూడా అందులో వాళ్ళ కరెన్సీలో ఒక భాగం అనమాట. 7 pounds 8 pence a week అంత కడుతున్నారు. గుడ్ హెవెన్స్, ఒక ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు గుడ్ హెవెన్స్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. బాగా ఆశ్చర్యం కలిగిన, మై గాడ్ అంటాం కదా, ఆ మై గాడ్ కి బదులుగా గుడ్ హెవెన్స్ అంటున్నాను ఈమె. ఓకే, అంటే ఈ 7 pounds 8 pence అనేటువంటిది చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్ అనమాట, చాలా హ్యూజ్ అమౌంట్. సో కాబట్టి ఆమె గుడ్ హెవెన్స్ అన్నది. అండ్ హౌ మచ్ డు యు ఎర్న్? సరే బాగుంది, మరి నెలకు మీరు వారానికి ఎంత సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పేసి అడిగింది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్ ఈస్ 6 pounds అని చెప్పి, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నాడు ఇయర్, దట్ ఈస్ 6 pounds. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వారానికి 6 pounds సంపాదిస్తూ ఉంటే ఎంత కడుతున్నారు? 7 pounds 8 pence a week. అంటే వీనికి వచ్చే జీతం మన మామూలుగా 6 రూపాయలు అనుకుంటే అందులో కలిగి 7 రూపాయల 88 పైసలు కడుతున్నాం. 6 రూపాయల కలిగి 7 రూపాయల 88 పైసలు పోతాయా? అంటే వీళ్ళు సంపాదించే దానికంటే కూడా ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి ఎక్కువ అవుతుంది. ఓకే, అప్పుడు బట్ దట్స్ అబ్సర్డ్ అంటే ఫూలిష్. ఎంత ఫూలిష్ ఇది! హౌ కెన్ యూ పే 7 pounds 8 pence అవుట్ ఆఫ్ 6 pounds? ఓకే, మనము 6 pounds లో నుంచి 7 pounds 8 pence ఎలా కట్టగలుగుతున్నారు అని చెప్పేసి జేన్ అడిగింది. అబ్సర్డ్, ఫూలిష్ అని. జాక్, ఓ దట్స్ ఈజీ. అయ్యో జేన్, చాలా ఈజీ అది. You see, all you have to do is to borrow the rest of the money for the payments from the Thrift and Providence Trust Corporation. అయ్యో జేన్, మిగతాది ఏదైతే ఉందో, ఓకే, మిగతా ఎంత ఉన్నాయి? సో 6 pounds అంటే 7 pounds కాబట్టి మిగతా 1 pound 8 pence. దాన్ని ఏం చేయాలి? థ్రిఫ్ట్ అండ్ ప్రొవిడెన్స్ ట్రస్ట్ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట, అప్పులు ఇచ్చేటోళ్ళు అనమాట, లోన్స్ ఇచ్చేటోళ్ళు అనమాట వీళ్ళు. ఓకే, ఏం చేయొచ్చు మనము? వీళ్ళ దగ్గర నుంచి మనము బారో చేసుకోవచ్చు, అంటే మనము అప్పుగా ఇప్పించుకోవచ్చు. ఓకే, you see, all you have to do is to borrow the rest of the money for the payments from the Thrift and Providence Trust Corporation. వాళ్ళ దగ్గర నుంచి మనము ఇప్పించుకోవచ్చు. ఓకే, జిల్ అంటుంది, దే ఆర్ ఓన్లీ టూ గ్లాడ్ టు లోన్ యూ ఎనీ అమౌంట్ యూ లైక్.
ఆ నోట్ ఆఫ్ హ్యాండ్ అలోన్. అయ్యో! ఆంట్ జేన్ వాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా? ఎవరు? థ్రిఫ్ట్ అండ్ ప్రొవిడెన్స్ ట్రస్ట్ కార్పొరేషన్ వాళ్ళు. ఎంత మంచోళ్ళంటే జస్ట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని లోన్ ఇస్తారు. ఓకే. సో చాలా మంచోళ్ళు అని చెప్పేసి ఆమె అంటుంది. ఆంట్ జేన్. అండ్ హౌ డు యూ ప్రపోజ్ టు పే దట్ బ్యాక్? మంచిది. వెరీ గుడ్. మరి వాళ్ళ దగ్గర 1 పౌండ్ మిగతాదైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా పే చేస్తారు మీరు? అని చెప్పేసి ఆంట్ జేన్ అడిగింది. హౌ డు యూ పే దెమ్ బ్యాక్? వాళ్ళకి ఏ విధంగా పేమెంట్ చేస్తావు? ఓహ్! దట్స్ ఈజీ టు అయ్యో! ఆంట్ జేన్ అది కూడా ఈజీయే. యూ జస్ట్ పే బ్యాక్ ఇట్ ఇన్ ఇన్‌స్టాల్‌మెంట్స్. వాళ్ళకి కూడా ఏం చేయాలి? ఇన్‌స్టాల్‌మెంట్స్ లోనే కట్టాలి అని చెప్పేసి ఆంట్ జేన్‌కి చెప్పిన. అంటే వీళ్ళు ఏమి కొన్నా, ఏమి చేసినా కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇన్‌స్టాల్‌మెంట్స్ లోనే దాన్ని కొంటూ ఉన్నారు. ఇది ఈ రోజు వరకు స్టాప్ చేస్తున్నాం మనము. ఓకే.